ఇవాళ నేను ట్రై చేయబోయే రెసిపీ కొబ్బరి గారెలు. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్న రెసిపీ. దీనికోసం పచ్చి కొబ్బరిని, కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని మిక్సర్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకొని అందులోని కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తున్నప్పుడు ఫింగర్స్కి అంటుకోకుండా కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నగా బాల్స్లా చేసుకొని గారెల షేప్లో ప్రెస్ చేసుకోవాలి. మెయిన్ స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు మా అమ్మ ఫ్రీక్వెంట్గా ఈ గారెలు చేసేది. చాలా బాగుండేవి అసలు. ఆల్మోస్ట్ 10+ ఇయర్స్ అవుతుంది ఈ రెసిపీ మా ఇంట్లో ప్రిపేర్ చేయనే లేదు. ఎందుకో అందుకే టేస్ట్ చాలా మిస్ అయ్యాను అనే ఫీల్ వచ్చి వెంటనే మొన్న గుళ్ళో కొట్టిన టెంకాయ ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి ఎలాగైనా రెసిపీ చేయాలని ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో ప్రెస్ చేసుకున్న గారెలు వేస్తూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే బయట కోటింగ్కి మాత్రమే ఫ్రై అయిపోయి లోపల అంతా పచ్చిగా ఉండిపోద్ది. అందుకే మీడియం ఫ్లేమ్లో కాస్త ఓపికతో డీప్ ఫ్రై చేసుకోవాలి. అదేంటో ఏ రెసిపీ అయినా కొంచెం క్వాంటిటీ చేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది కదా. నేను ఏదో ఫస్ట్ టైం ట్రైయింగ్ కదా అని హాఫ్ కొబ్బరి మాత్రమే తీసుకున్నాను. బాగా వస్తే ఎక్కువ క్వాంటిటీలో చేద్దామని. కానీ ఫస్ట్ అటెంప్ట్కి సూపర్ టేస్ట్ వచ్చింది. ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినా అమ్మ హెల్ప్ తీసుకున్నాక ఆబ్వియస్గా సూపర్గా వచ్చింది. ఇప్పుడు అలా గారెలు ప్లేట్లో తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అలా హాఫ్ స్లైస్ తింటుంటే నాకైతే నా చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చేసాయి. మా అమ్మ స్కూల్ లంచ్ బాక్స్కి సైడ్ డిష్గా ఇవే పెట్టేది అసలు. ఈ రెసిపీ ఇప్పటి వరకు ట్రై చేయకపోయినా ఆర్ నేను మిస్ అవుతున్నట్టు మీరు కూడా మిస్ అవుతున్నామో అని ఫీల్ వస్తే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసేయండి. చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి.